Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యంగా ప్రధాన కార్యాలయం కమిషనరేట్ ఏదైతే ఉందో ఇక్కడ విజిలెన్స్ సెక్షన్ ఎంత దారుణమైనటువంటి పనులు చేస్తోంది, ఏ రకంగా విజిలెన్స్ సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న గెజిటెడ్ సూపరింటెండెంట్లు ఒక రకంగా చూస్తే వీళ్ళు ఏ రకంగా దేవాదాయ శాఖ విజిలెన్స్ విభాగాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేసి కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా కేవలం సూపరింటెండెంట్ అంటే కేవలం పెద్ద గుమాస్తా అని మాత్రమే చెప్పబడేటటువంటి ఒక ఉద్యోగి, ఆయన అధికారి కూడా కాదండి, ఓన్లీ ఉద్యోగి ఆధ్వర్యంలో ఒక విజిలెన్స్ సెక్షన్ నడవడం, దానికి డైరెక్ట్గా కాంపిటెంట్ అధికారి మళ్ళీ కమిషనరే కావడం, మధ్యలో ఏఎస్ఐ అధికారి కూడా ఈ విజిలెన్స్ సెక్షన్కి రిలేటెడ్గా పనిచేసే అధికారి ఎవ్వరు కూడా లేకపోవడం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ సెక్షన్లో గెజిటెడ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వివిఎస్కే ప్రసాద్, ఇతను 2018 సంవత్సరం నుంచి 2024 వరకు దేవాలయాలకు సంబంధించి అవినీతి చేసిన అధికారులు ఉద్యోగులందరి మీద విజిలెన్స్ కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతుంటే నమోదైన ప్రతి కేసు మీద కూడా విచారణలు లేకుండా చేయడం, ఛార్జీలు నమోదు చేయకుండా ఉండడం, దానికి లంచాలు, అదే రకంగా నమోదైనటువంటి ఛార్జెస్ అన్ని డ్రాప్ చేసేయడానికి లంచాలు, అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఫైళ్ళే మాయం చేసేయడానికి లంచాలు, ఇంకా ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ దాచిన ఫైల్ మళ్ళీ బయటికి తీసి విచారణ పేరిట డ్రామాలు ఆడుతూ మోసాలు చేసి అవినీతి చేసి అక్రమాలు చేసి దేవాలయాల దొంగతనాలకు బరితెగిస్తున్నటువంటి అధికార ఉద్యోగ వ్యవస్థ మీద ఎటువంటి చర్యలు లేకుండా చేయడం కోసం పూర్తి స్థాయిలో కంకణం కట్టుకుని ఈ విజిలెన్స్ ప్రసాద్ చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించిన అనేక సాక్ష్యాధారాల గురించి మనం వరుస కార్యక్రమాల్లో మాట్లాడదాం. ప్రస్తుతం విజిలెన్స్ విభాగంలో అవినీతి గతంలో కూడా 2014-13 సంవత్సరాల్లో రాష్ట్ర విభజనకి ముందు కూడా విజిలెన్స్ విభాగం మీద మనం దృష్టి సారించడం జరిగింది. 153 విజిలెన్స్ ఫైల్స్ లక్ష్మణ్ రావు సమాచార హక్కు చట్ట ప్రకారం కోరిన ఫైల్స్ అన్నీ కూడా అతనికి ఇవ్వాల్సిందే అంటూ అప్పట్లో సమాచార కమిషనర్ కింద పనిచేసిన రతన్ ఆర్డర్ ఇవ్వడం, కానీ అప్పటికే ఈ విజిలెన్స్ సెక్షన్లో పనిచేసినటువంటి అధికారులు ఉద్యోగులు కూడబలుక్కుని కుమ్ముక్కైపోయి మాయం చేసినటువంటి సుమారు 60 ఫైళ్ల భాగవతం బయటికి రావడం, దాని మీద లోకాయుక్తలో కేసులు ఫైల్ చేయడం, ఆ కేసులకు సంబంధించినటువంటి పత్రాలన్నీ వీళ్ళు మాయం చేస్తూ ఉండడం ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పనిసరి పరిస్థితి అండి. ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ విజిలెన్స్ విభాగంలో అవినీతి జరగడానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజనకు ముందు విజిలెన్స్ ఆఫీసర్ ఒకళ్ళు ఇక్కడ ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ క్యాడర్ పోస్టు తెలంగాణకి వెళ్ళిపోవడంతో ఇక్కడ మొత్తానికి విజిలెన్స్ ఆఫీసర్ లేకుండా పోవడంతో ఈ విజిలెన్స్ విభాగానికి కొమ్ములు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత 2 ఏళ్ల పాటు దుర్గాప్రసాద్ గతంలో డిప్యూటీ కమిషనర్ కాకినాడ పనిచేసి లంచాల భాగవతం గుట్టు రెట్టవడంతో ఆయన ఆ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయినటువంటి దుర్గాప్రసాద్ తర్వాత వచ్చినటువంటి శోభారాణి, ఆవిడ మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరి మీద కూడా విజిలెన్స్ కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు 2018 నుంచి 2024 వరకు సుదీర్ఘకాలంగా 6 సంవత్సరాల పాటు పనిచేస్తున్న ఈ వివిఎస్కే ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద కూడా విజిలెన్స్ కేసులు నమోదై ఉన్నప్పటికీ, ఫిర్యాదులు ఉన్నప్పటికీ అనేక చోట్ల నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి, గవర్నర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయాల నుంచి కూడా ఈ విజిలెన్స్ ప్రసాద్ చేస్తున్న అవినీతి మీద చర్యలు తీసుకున్నట్టు అనేక అధిక సంఖ్యలో ఫిర్యాదులు
నమోదైనటువంటి ఇతర విభాగాల్లో నమోదైనటువంటి కేసుల వివరాలకు సంబంధించిన పత్రాలు ఈ హెడ్ ఆఫీస్ నుంచి అడిగితే వాటిని కూడా మాయం చేస్తూ మొత్తం ఒక గందరగోళ పరిస్థితిని నెలకొల్పి ఏ స్థాయిలోనూ ఎవరి మీద చర్యలు లేకుండా చేయడంతో పాటుగా తన మీద కూడా ఎటువంటి చర్యలు లేకుండా చేసుకోవడంలో ఈ వివిఎస్కే ప్రసాద్ సిద్ధహస్తుడు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు కార్యక్రమంలో మనం విశదంగా మాట్లాడదాం. అయితే ప్రస్ఫుటంగా మనం మాట్లాడాలంటే సాక్ష్యాలు, రుజువులు, ఆధారాలతో సహా చేసేటటువంటి కార్యక్రమంలో మొదటి భాగంలో మనం ఇప్పుడు చూసే విషయం ఏంటంటే రాయలసీమ తాడిపత్రి తాలూకాలో అశ్వత్థపప్పూర్ శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఉందండి. గతంలో కొద్ది కాలం క్రితం దుర్గాప్రసాద్ అని ఈవో పనిచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం సుబ్రహ్మణ్యం అని ఈవో పనిచేస్తున్నారు. ఈ దేవాలయంలో గత 20 సంవత్సరాలుగా అంతకుముందు పనిచేసిన అధికారులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా ఈ దేవాలయాన్ని కొల్లగొట్టుకు తినేస్తుండటంతో కునారిల్లిపోయిన పరిస్థితిలో ఈ దేవస్థానం ఉంది. ప్రస్తుతం ఆర్జేసీ తిరుపతి హయాంలో 6A ఇన్స్టిట్యూషన్గా ఈ సంస్థ మనుగడ కొనసాగిస్తోంది. గతంలో 2 సంవత్సరాల క్రితం వరకు కూడా కర్నూలు డిప్యూటీ కమిషనర్ పరిధిలో 6B ఇన్స్టిట్యూషన్గా కొనసాగిన ఈ దేవస్థానంలో దుర్గాప్రసాద్ ఈవోగా పనిచేసిన సందర్భంలో సుమారుగా 50 లక్షల రూపాయల అవినీతి జరిగినట్టుగా సాక్షాత్తు అప్పటి గతంలో డిప్యూటీ కమిషనర్ కర్నూలుగా పనిచేసిన రాణా ప్రతాప్ కానివ్వండి, లేకపోతే డి వెంకటేశ్వర రెడ్డి ఆయన కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. అయితే వారు ఇటీవల చనిపోయారండి అనారోగ్య కారణాల వల్ల. వారు కూడా 2022లో ఈ దుర్గాప్రసాద్ అవినీతిని నిర్ధారిస్తూ ఒక విజిలెన్స్కి ఒక నివేదిక పంపించారు దేవాదాయ కమిషనర్కి. అదే రకంగా 2021 సంవత్సరంలో రాణా ప్రతాప్ కూడా ఒక నివేదిక పంపించారు. ఈ 2 నివేదికలు ఈ దుర్గాప్రసాద్ సుమారుగా 50 లక్షల రూపాయలు అవినీతి చేసినట్టుగా నిర్ధారిస్తున్నారు. అయితే ఇతని మీద డి వెంకటేశ్వర రెడ్డి ఎవరైతే ఈ రిపోర్టు ఇచ్చారో ఈ రిపోర్టు ప్రకారం 27/11/2022న 57 ఛార్జెస్ నమోదు చేసినట్టుగాను 54 ఛార్జెస్ ప్రూవ్ అయినట్టుగా ఈయన రిపోర్టు దేవాదాయ కమిషనర్కి ఇచ్చారు. అంతకుముందు రాణా ప్రతాప్ 29/7/2021న ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. అనేక రికార్డులు ఇతను సరిగా మెన్షన్ చేయటం లేదు, నమోదు చేయటం లేదు, రికార్డులు సరిగా మెయింటైన్ చేయటం లేదంటూ ఫిర్యాదుని ఆధారం చేసుకుని చేసినటువంటి మొత్తం రికార్డుల వెరిఫికేషన్ అంతా చూస్తే కనుక దీని మీద గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ కింద ఉన్నారు. వారు కంప్లైంట్ 2021లో ఫైల్ చేశారు. దాని మీద రాణా ప్రతాప్ ఎంక్వైరీ చేసి నివేదికిస్తూ ఈ దేవస్థానంలో అశ్వత్థపప్పూర్ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో దుర్గాప్రసాద్ అనే ఈవో మొత్తం సంపద కొలగొట్టేశాడంటూ అనేక రకాలైనటువంటి వివరణలు తెలియజేస్తూ విశదంగా సుమారుగా మనం చూస్తే కనుక 15 పేజీల రిపోర్టు రాణా ప్రతాప్ ఇచ్చారండి. ఈ 15 పేజీల రిపోర్టులో ఏముందని మనం విశదంగా పరిశీలించే ముందుగా ఇన్ వ్యూ ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ద ల్యాప్సెస్ ఫౌండ్ అబౌవ్ ద మాల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ డన్ బై పివివి దుర్గాప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 in the administration of the subject temple, I request that the Regional Joint Commissioner Endowments Department Multi-Zone 2 Tirupati may be pleased to take suitable action against PVP Durgaprasad, Executive Officer Grade 1 as per disciplinary rules and Executive Officers and రాణా ప్రతాప్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా కూలంకషంగా రాస్తే ఈయన కొండబద్దలు కొట్టాడండి. ఇంత అవినీతిపరుడైన దుర్మార్గపు ఈవోని మనం ఎక్కడ చూడడం. ఇతను దేవస్థానం సంపదను మొత్తం కొల్లగొట్టేశాడంటూ కూడా 15 పేజీల రిపోర్టు రాశారు. ఈ 15 పేజీల్లో ఏముందనేది కూడా నేను మీకు విశదీకరించి చెప్తాను. అదే రకంగా చూస్తే ఈ నెట్టిగంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ డి వెంకటేశ్వర రెడ్డి ఇచ్చిన రిపోర్ట్లో ఇందాక మాట్లాడుకున్నట్టుగా 57 ఛార్జెస్ పెడితే 54 ఛార్జెస్ ప్రూవ్ అయినట్టుగా ఈయన ఒక పెద్ద రిపోర్టే సుమారుగా పంపించారండి. ఈ వెంకటేశ్వర రెడ్డి రిపోర్టు కనుక మనం చూసినట్టయితే ఒక 30 పేజీల రిపోర్టు సుమారుగా ఉందండి. ఏ ఛార్జీ ఎన్ని ఛార్జెస్ పెట్టారు, ఎన్ని ఛార్జెస్ ప్రూవ్ అయ్యేటటువంటి డాక్యుమెంటేషన్ కనుక మనం చూసినట్టయితే చాలా పెద్ద రికార్డే ఉందండి ఇది. ఈ ఫైల్ మొత్తం ఈ దుర్గాప్రసాద్ అవినీతికి సంబంధించి నడిచినటువంటి ఫైలు 2020 సంవత్సరం నుంచి సుమారుగా 2024 వరకు మనం చూస్తే కనుక ఇటీవల వారం రోజుల క్రితం కూడా అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష్ నాయుడు మరొక రిపోర్టు 8 ఛార్జెస్ పెడుతూ మరొక రిపోర్ట్ కూడా పంపించారని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ రిపోర్ట్ ఇంకా మన దగ్గరికి రాలేదు. ఆ రిపోర్ట్ ఇవ్వడం కంటే ఆదిశేష్ నాయుడు కానీ ఇటు వివిఎస్కే ప్రసాద్ కానీ ఇటు దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో కానీ ఎవరు ఈ రిపోర్టు బయటపెట్టడానికి సిద్ధంగా లేదండి. అయితే 2020 నుండి 2024 మధ్యలో జరిగినటువంటి 225 పేజీల అవినీతి నివేదిక గల ఈ దుర్గాప్రసాద్ రిపోర్టుని వివిఎస్కే ప్రసాద్ దాచేశాడండి, బయట పెట్టట్లేదు.
మాయం చేశారనే దానికి కూడా అనేక ఆరోపణలు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫైల్ మాయం అయిపోయింది, కనబడటం లేదు, లేకపోతే ఎక్కడైనా వివిఎస్కే ప్రసాద్ దాచేసాడేమో తెలియదు. అయితే ఈ 50 లక్షల రూపాయల పైచిలకు అవినీతి జరిగిందని అధికారులు నిర్ధారిస్తున్న ఈ ఫైలు ఈ రోజు వరకు వివిఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎందుకు చర్యలు తీసుకోలేదనే దాని మీద కూడా ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ విజిలెన్స్ ఫైల్స్ విషయాలు ఎవరు బయట పెట్టారు. దేవాదాయ కమిషనర్కి అక్కర్లేదు. ఏమైనా మాట్లాడితే ఈ విజిలెన్స్ ప్రసాద్ తీసుకెళ్లి దేవాదాయ కమిషనర్ కూడా ఇన్ని డబ్బులు పారేస్తున్నారు, ఇన్ని లక్షలని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్ల గతంలో పనిచేసినటువంటి అర్జున్ రావు కానివ్వండి, హరి జవహర్ లాల్ కానివ్వండి, ప్రస్తుతం పనిచేస్తున్న సత్యనారాయణ కానివ్వండి, కమిషన్ వీళ్ళు ఎవరు కూడా నోరు ఎత్తకపోవడానికి ముఖ్య కారణం ఈ విజిలెన్స్ దందాలో కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడగొట్టుకునేటటువంటి విధంగా వాళ్ళకి పెద్ద లాబీలాగా తయారైందండి. ఇది ఒక అవినీతికి అడ్డాగా తయారైంది. విజిలెన్స్ పంచన నయవంచన చేస్తూ వీళ్ళు బతుకుతున్నారు. దేవుడు సొమ్ము తేరగా అవినీతి అక్రమాలు దోపిడీ దొంగతనాలు చేసి దొంగిలించినటువంటి అధికారులకి ఉద్యోగులకి ఒక రకంగా సిగ్గు లేకుండా కొమ్ము కాస్తూ వారు దోచుకున్న దానిలో మరింత సంపద వీళ్ళు కూడా పర్సంటేజీలు పంచుకుంటూ లంచాలు తీసుకుంటూ అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఆధారాలు లభ్యమవుతున్నటువంటి ఈ సందర్భంలో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి దీని మీద తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక రకంగా ఈ మొత్తం అవినీతికి గత ప్రభుత్వ హయామే కారణం. గతంలో పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి, కొట్టి సత్యనారాయణ కానివ్వండి, వాళ్ళకు కూడా ఈ అవినీతిలో భాగం ఉంది. విజిలెన్స్ లో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించిన లంచాలన్నీ ఎప్పటికప్పుడు పార్సిల్స్ కింద తీసుకెళ్లి కొన్ని కోట్ల రూపాయలు వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఆల్రెడీ మన కొట్టి సత్యనారాయణకి కూడా విజిలెన్స్ సూపరింటెండెంట్ ముట్ట చెప్పాడు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని మీద ఆల్రెడీ గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, అదే రకంగా ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వీళ్ళందరికీ కూడా 5/7/2024వ సంవత్సరంలో చాలా కూలంకషంగా సుమారు ఒక 6 పేజీల రిపోర్టు జేసీ ప్రభాకర్ రెడ్డి విశదంగా పంపించారంటే అసలు ఎన్ని రకాలుగా దీనిలో అవినీతి జరిగింది. అశ్వత్థపప్పూరు భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో 50 లక్షల పైచీలకు ఆదాయాన్ని కొల్లగొట్టి దొంగిలించినటువంటి దుర్గాప్రసాద్ మీద ఛార్జెస్ నమోదు చేసి ఈ సొమ్ము మొత్తం రికవరీ చేయాలంటే వీరు ఫిర్యాదు దాఖలు చేశారు. అంతేకాకుండా దీనికి సహకరిస్తూ విజిలెన్స్ సెక్షన్లో నయవంచన చేసుకుని బతుకుతూ లంచాలు తీసుకుని కోట్ల రూపాయల అక్రమాస్తులు పడగెత్తినటువంటి వివిఎస్కే ప్రసాద్ అనే సూపరింటెండెంట్ కూడా తక్షణం ప్రాసిక్యూట్ చేసి ఇతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మన జేసీ ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసినటువంటి కంప్లైంట్ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఈ కంప్లైంట్ ఇప్పటికే ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రి, మన దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరికీ చేరినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఎటువంటి చర్యలు లేవండి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చింది. వారం రోజుల క్రితం ఈ కంప్లైంట్ ఫైల్ అయినప్పటికీ దీని మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. 8వ తారీఖున ఈ నెల ఆల్రెడీ ఈ ఫిర్యాదు దేవాదాయ కమిషనర్కి చేరింది. దేవాదాయ కమిషనర్కి చేరిన ఈ ఫైల్ మీద ఆల్రెడీ ఇన్వర్ట్ నెంబర్ పడి ఇది మళ్ళీ విజిలెన్స్ సెక్షన్కి వెళ్ళింది. అంటే ఇది ఎంత విచిత్రకరమైన విషయం ఏంటంటే విజిలెన్స్ ప్రసాద్ అవినీతి చేస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడుతున్నాడు, అతనికి అక్రమాస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. దీని మీద విచారణ చేసి అసలు విజిలెన్స్ విభాగంలో అసలు గత 25 ఏళ్లుగా ఎన్ని విజిలెన్స్ కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు నమోదైతే ఎన్నిటికి నెంబర్లు అయ్యాయి, ఎంతమంది మీద ఛార్జెస్ పెట్టారు, ఎన్నిటి మీద చర్యలు తీసుకున్నారు, ఎన్నిటి మీద ఎంక్వైరీ ఆఫీసర్లు వేశారు, ఎన్ని ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చాయి, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ల మీద ఎంతమంది మీద ఎన్ని ఛార్జెస్ నమోదు చేశారు, ఇప్పటికి ప్రస్తుతం ఈ ఫైల్స్ అన్ని అసలు వీటి అత్తే ఏమిటి, గతి ఏమిటి, స్థితి ఏమిటి, అన్ని రకాలుగాను ఈ సమాచారాలన్నీ మాకు కావాలి. అంతేకాకుండా విజిలెన్స్ ప్రసాద్ ప్రత్యక్షంగా నమోదైనటువంటి అనేక విజిలెన్స్ కేసుల్లో ఛార్జెస్ అన్ని డ్రాప్ చేసేసి ఈ అవినీతి అక్రమాలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయినటువంటి అధికారులకి, ఉద్యోగులకి అందరికీ కూడా మళ్ళీ ప్రమోషన్లు ఇవ్వడానికి కూడా ఇతను అనేక రకాలుగా తాపత్రయపడుతూ అటు ఏ సెక్షన్ నుంచి కానివ్వండి, ఇటు ఈ సెక్షన్ నుంచి కానివ్వండి మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా అనేక రకాలైనటువంటి లంచాల భాగవతం కుమ్ముక్కైపోయి ఇటు విజిలెన్స్ సెక్షను, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షను, ఏ సెక్షను ముఖ్యంగా దేవాదాయ శాఖలో కుమ్ముక్కైపోయినటువంటి ఈ 3 గెజిటెడ్ సూపరింటెండెంట్లు కూడా అక్రమాస్తులు కోట్లకు పడగలెత్తేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయండి. దీని మీద చర్యలు తీసుకోమంటూ వీరు ఒక పెద్ద స్థాయి కంప్లైంటే పెట్టారు. మరి దేవాదాయ విజిలెన్స్ సూపరింటెండెంట్ అసలు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, అక్రమాస్తుల మీద ఏసీబీ విచారణ జరిపించాలి, స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేత కూడా దీని మీద ఎంక్వైరీ జరిపించాలంటే వీరు ఒక ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఈ దుర్గాప్రసాద్ అనే ఈవో యాడికి మండలంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ప్రస్తుతం ఈవో కింద పనిచేస్తున్నారు. అక్కడ కూడా ఇతను వెళ్ళి సుమారుగా ఒక 6 నెలలు కూడా కాలం కాలేదు. ఈ అతి తక్కువ కాలంలోనే 100 ఎకరాల భూములు సుమారుగా ఆక్రమణలకు గురైనట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయండి. అందువల్ల రాయలసీమ యాడికి మండలం ఏదైతే ఉందో ఇక్కడ
దుర్గాప్రసాద్ చేస్తున్నటువంటి అవినీతి చర్యల మీద, అంతేకాకుండా దీనికి సహకరిస్తున్న విజిలెన్స్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ ఇతని మీద చర్యలు తీసుకోమంటూ రాసిన కంప్లైంట్ ఇప్పుడు కూలంకషంగా ఒకసారి పరిశీలిద్దామండి. అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా అశ్వర్థ పప్పూరు శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అశ్వర్థ పప్పూరులో 2019 నుండి 2021 వరకు పనిచేసిన దుర్గాప్రసాద్ 50 లక్షల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు తగు చర్యలు తీసుకుని దేవుడు సొమ్ము దోచుకుని తిన్నందుకు అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెన్షన్ లో ఉంచుతూ శాఖాపరమైన చర్యలు తీసుకుని అతడి వద్ద నుండి దేవస్థానం నుంచి దొంగిలించినటువంటి అక్రమంగా అవినీతి అక్రమాలకు పాల్పడి దోచినటువంటి సంపద ఏదైతే ఉందో ఈ దేవస్థానం సంపద సుమారు 50 లక్షల సొమ్ము అతనికి రికవరీ చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఆ రికవరీ చేసిన సొమ్ము అంతా దేవస్థాన అకౌంట్కి మళ్ళీ జమ చేయవలసిన అవసరం ఉంది. ఈ రకంగా దేవుడి సొమ్ము కాపాడవలసిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ 50 లక్షల రూపాయలు అవినీతి చేసి అవినీతి అక్రమాలకు పాల్పడిన ఈవో దుర్గాప్రసాద్ పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తూ 2021 సంవత్సరంలో ఉప కమిషనర్ కర్నూలు రాణా ప్రతాప్ మరియు 2022లో ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి డి వెంకటేశ్వర రెడ్డి వీళ్ళిద్దరూ 2 నివేదికలను ఇస్తే ఈ 2 నివేదికలను విజిలెన్స్ సెక్షన్ లో మాయం చేసేశారు, దాచిపెట్టారు, ఎటువంటి చర్యలు లేకుండా చేస్తున్నారు. ఇతని మీద పెట్టినటువంటి 57 ఛార్జీల్లో 54 ఛార్జీలు ప్రూవ్ అయ్యి సుమారుగా 2 సంవత్సరాల పై కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకుండా విజిలెన్స్ ప్రసాద్ అతని దగ్గర 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా కూడా ఈ కంప్లైంట్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి నమోదు చేశారు. అందువల్ల ఈ 10 లక్షల రూపాయల లంచాల దండుకున్న దేవాదాయ కమిషనరేట్ విజిలెన్స్ విభాగం సూపరింటెండెంట్ వివిఎస్కే ప్రసాద్ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నట్టుగా ఈయన రాశారండి. మరి ఇతని సస్పెన్షన్ లో ఉంచండి, ఇతను కూడా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, లంచంగా తీసుకుని ఈ 10 లక్షలు కూడా రికవరీ చేసి అది కూడా దేవస్థానం అకౌంట్ కి జమ చేయనట్టు వీరు రాస్తున్నారు. ఈ రకమైనటువంటి అటు దుర్గాప్రసాద్ దోచినటువంటి సొమ్ము కానివ్వండి, ఇటు లంచంగా వివిఎస్కే ప్రసాద్ తీసుకున్నటువంటి 10 లక్షల రూపాయలు కానివ్వండి, ఈ సొమ్ము మొత్తం రికవరీ చేసి దేవస్థానం అకౌంట్ కి జమ చేస్తూ దేవుడి సొమ్ము కాపాడాలనేది ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫిర్యాదు సారాంశం అండి. చాలా లెంగ్తీగా ఉన్నటువంటి సబ్జెక్టు. అనేక సంఖ్యలో వరుస కార్యక్రమాలు చేస్తే కానీ ప్రజలకు, భక్తులకు, దాతలకు, లేకపోతే పౌరులకు, సమాజానికి కూడా అర్థం కానిటువంటి అనేక విషయాలు ఈ సబ్జెక్టులో ఇమిడిపోయి ఉన్నాయండి. ఎందుకంటే గతంలోనే మనం ఇందాక చెప్పినట్టుగా 2013-14లోనే ఈ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విజిలెన్స్ విభాగంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద గతంలోనే తీవ్ర స్థాయిలో పోరాటం చేయడం జరిగింది. అయితే అప్పట్లోనే మనం విశేషంగా దీని మీద కథనాలు కూడా ప్రచురించడం జరిగిందండి. ఇది 2014లో ప్రచురించినటువంటి సంచిక. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో 40 విజిలెన్స్ ఫైల్స్ మాయం, సమాచార తనిఖీతో విషయం బట్టబయలు. గత 5 ఏళ్లలో విజిలెన్స్ అధికారులు పర్యవేక్షకులుగా పనిచేసిన కురాకుల జ్యోతి, ఎంఎండి కృష్ణవేణి, టి చంద్రకుమార్, కె శోభారాణి అంటూ వీరందరి మీద కూడా లోకాయుక్తలో విజిలెన్స్ సమాచార కమిషన్ లో కూడా మేము ఫిర్యాదు చేసినట్టుగా ఒక కథనం దీనిలో ప్రచురించామండి. ఇది కూడా లెంగ్తీగా ఉన్నటువంటి సబ్జెక్టు. అందువల్ల గతంలో రాష్ట్ర విభజనకు ముందు ఎటువంటి అవినీతి జరిగింది, అది అసలు మాయమైపోయిన ఫైల్స్ దొరికాయా లేదా, ఈ రోజుగా ట్రేస్ అవ్వలేదని మాకు తెలుస్తోంది. అందువల్ల విజిలెన్స్ విభాగంలో ఫైళ్లు మాయం చేసేవాడు అనే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా మేము రుజువు చేసినటువంటి విషయం వంటిది. ఈ విషయాన్ని ధృవపరుస్తూ ఎన్ని ఫైల్స్ మాయమైతే వీటి మీద ఎన్ని ఫైళ్ళ మీద చర్యలకు ఇన్ఫర్మేషన్ కమిషన్ గతంలోనే ఆదేశాలు ఇచ్చిందనే విషయం కనుక మనం దీనిలో ఒకసారి చూస్తే కనుక 26/6/2014 సంవత్సరంలో అప్పటి సమాచార కమిషనర్గా పనిచేసినటువంటి రతన్ చాలా సుదీర్ఘమైనటువంటి 6 పేజీల తీర్పు ఒకటి ఇచ్చారండి. దీనిలో చూస్తే కనుక 153 రెండవ అప్పీళ్లు మా దగ్గర ఒకేసారి ఫైల్ అయ్యాయి. ఈ అప్పీళ్లన్నీ కూడా విజిలెన్స్ విభాగంలో ఫైళ్ల తనిఖీ కోసం లక్ష్మణరావు అడిగినటువంటి పత్రాలు దొరకకపోవడంతో వాళ్ళు పౌర సమాచార అధికారి కానీ అప్పిలేట్ అధికారి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం అనేది మనకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ 153 ఫైళ్లకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం లక్ష్మణరావుకి ఇవ్వవలసిందే అంటూ 6 పేజీల ఉత్తర్వులు సమాచార కమిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి నాథుడు లేడండి. దీని మీద లోకాయుక్తలు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అందువల్ల ఈ విషయం తేలకుండా రాష్ట్ర విభజన అనంతరం కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫైళ్లే మా దగ్గరికి వస్తాయని మరి చెప్తున్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ విజిలెన్స్ విభాగంలో జరుగుతున్నటువంటి భయంకరమైన అవినీతి, అక్రమాలు, దోపిడీలు, లంచాల భాగవతాలకు సంబంధించినటువంటి వరుస కార్యక్రమాల్లో భాగంగా తదుపరి కార్యక్రమాల్లో దీని గురించి మరింత విశదంగా Subscribe now and press the bell icon. Never miss an update.